చెప్పండి మేడం. దుర్గా మేడం గారు, తెలుగుదేశం నాయకురాలిగా మీరు ఇప్పుడు గర్విస్తున్నారా? నీళ్లను హ్యాపీగా తీసుకెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు. యువతల వాళ్ళు ఎంత గోసపడినా మాకు పర్వాలేదు, బాధ్యత తీసుకువెళ్ళిపోతున్నారు, అక్కడ పొలాలకన్నిటికీ నీళ్ళు అందిస్తున్నారు, కాబట్టి ఆయన చేసిన పని సబబే అని మీరు అనుకుంటున్నారా? నిజంగా అక్కడ అలా జరుగుతోందా? ముందు ప్యానెల్లో ఉండే అందరికీ పెద్దలకు నమస్కారం అండి. అయితే ఇందాక మీరు అంటున్నారు ఎవరు కూడా గర్వపడరండి, అన్యాయంగా ఏది తీసుకెళ్ళినా కూడా ఎవరు గర్వపడరు. నెంబర్ అంటే ఇంతకు అన్యాయంగా తీసుకెళ్లారా, సక్రమంగా తీసుకెళ్లారా? ఇంతవరకు వెళ్ళింది సక్రమంగానే వెళ్ళింది సార్, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ నేను 2 పాయింట్స్ ముందు మాట్లాడతా. ఒకటి, ఇందాక వారు విభజన చట్టం గురించి చెప్పారు రవి గారు. విభజన చట్టంలో ఆంధ్రాకి ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు. ఆ రోజు విభజన ఏ రకంగా జరిగింది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. తలుపులు మూసి ఏ రకంగా చేశారు, దానివల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో ప్రజలందరికీ తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం చేసుకున్నది కేసీఆర్ గారా లేకపోతే కాంగ్రెసా? ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు తమ్ముడు తనవాడైనా తగో ధర్మంగా ఉండాలని ఆ రోజు వాళ్ళు చేసుకుని 9 సంవత్సరాల 11 నెలలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. అక్కడ ఫస్ట్ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 4.5 సంవత్సరాలు, తర్వాత మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పోనీ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పోనీ విభేదాలు ఉన్నాయి అనుకుందాం, కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉండే అనుబంధం ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి 4 సంవత్సరాల 11 నెలలు గమ్మునుండి ఎలక్షన్స్ ముందు ఒక్క ముందు వాళ్ళు ఎందుకు కంగారు పడ్డారండి? దానికి సమాధానం చెప్పమనండి. ఆ రోజు ఒక్క రోజులో దీని గురించి వాళ్ళు వెళ్ళిపోయి ఇది ఓన్లీ ఆంధ్రాకిను తెలంగాణకే సంబంధం ఉండాలి, దీని కానీ లాభం కలగలేదు సార్. ఇక్కడ నష్టపోయింది ప్రజలు కదా, ఏ రాష్ట్ర ప్రజలని కాదు, తెలుగు ప్రజలు నష్టపోయారా లేదా అంతే నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ అవసరాల కోసం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందు మీరు వెళ్ళిపోయి హడావిడిగా 4.5 సంవత్సరాలు ఏం చేశారు సార్ వీళ్ళిద్దరు? ఒక్కరోజు ఎప్పుడైనా చర్చించుకున్నారో? పోనీ ఇద్దరు స్నేహితులేగా, పోనీ ఇద్దరి మధ్య విభేదం ఉందా? అప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ కేసీఆర్ గారికి కానీ మీరు అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిపోతున్నారని. ఎలా తీసుకెళ్ళిపోతారు సార్? అన్యాయంగా ఎవడైనా తీసుకెళ్ళగలదా? అది కూడా నీళ్లు ఏదైనా డబ్బులా పోనీ అక్రమంగా ఏదో పెట్టెల్లో పెట్టి సార్. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారి తరఫున, ఇవాళ బీఆర్ఎస్ తరఫున ఇవాళ ఎందుకు హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడుతున్నారు? వారు చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారు ఇవాళ దాని మీద ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానిక, లేదు బీఆర్ఎస్ కి ఏమైనా మైలేజ్ తెచ్చుకోవటానిక ఎందుకు ఇవాళ వాళ్ళు మాట్లాడచ్చు సార్? ఎప్పుడు మాట్లాడాలి? ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఇవాళ సడన్ గా సమస్య వచ్చినప్పుడు మాట్లాడతారు సార్. సమస్య మీకు తెలుసు సార్, ఇది ఇవాళ దాని మీద చర్చ వస్తుందని ముందే తెలుసు కదా. వారం ముందు మాట్లాడచ్చు, 10 రోజుల ముందు మాట్లాడచ్చు, ఇవాళే ఎందుకు మాట్లాడాలి సార్? అంటే దాన్ని అడ్డుకట్ట వేయడానిక? నిజంగా కేసీఆర్ గారికి కానీ లేదు బీఆర్ఎస్కి అంత చిత్తశుద్ధి ఉంటే దీని మీద వాళ్ళు పోరాటం ఎందుకు చేయలేదు? 14 నెలలు కేసీఆర్ గారు ఏం చేశారు? 14 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఆ రోజు అధికారంలోకి వచ్చిన 4 రోజులకే కాంగ్రెస్ పార్టీ దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎండికి అప్పచెప్తుంటే దాన్ని వ్యతిరేకంగా మాట్లాడింది, సభ పెట్టింది, కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. దాన్ని మినిట్స్, ఆ రోజు జరిగినటువంటి మినిట్స్ అప్పచెప్తూ వచ్చినటువంటి మినిట్స్ బయటికి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ తెలిసిన వెంటనే టీఆర్ఎస్ మాట్లాడి నల్గొండలో లక్షల మందితో సభ పెట్టి కేసీఆర్ గారు గర్జిస్తే అప్పటికప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి అప్పచెప్పమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా, సమస్య వచ్చినప్పుడు నిలబడుతున్నది టీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారే, తెలంగాణ తెలుసు. ఒకటి. రెండవది, పదే చెప్తున్నారు కదా, ఆ రోజు ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవరి చేతిలో ఉంటుందండి వ్యవస్థ? ఎలక్షన్ కోడ్ వరకు ఏం చేస్తున్నారు సార్? ఎలక్షన్ కోడ్ కు ముందు 4.5 సంవత్సరాలు ఏం చేశారు సార్? 4.5 సంవత్సరాలు వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కి చెందిన అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ గారు కానీ ఎప్పుడైనా కలుసుకున్నారా? దీని మీద డిస్కస్ చేశారా? లాస్ట్ మినిట్ వరకు చేశారు, లాస్ట్ మినిట్ లో చేశారు. మీరు దీనికి మరి చెప్పండి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర సెక్షన్ 3 కింద దాన్ని నీటి పంపిణీ చెయ్యాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద, ఎందుకంటే దీని అప్రాప్రియేట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం, జలవనరుల శాఖ మంత్రి
దాన్ని మీద ఎప్పటికప్పుడే మీటింగ్లో ఒత్తిడి చేస్తూ మాట్లాడుతూ చేస్తూనే వచ్చింది. అప్పుడు మంత్రి ఉన్నటువంటి ఉమాభారతి గారు కూడా దానికి సిద్ధపడిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ ద పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెని కూడా నిర్ణయం తీసుకోకుండా చేస్తే అప్పుడు కదా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎట్లాగో ఇది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేసి సుప్రీంకోర్టులో ఎప్పుడు వేశారు సార్? లాస్ట్ మినిట్ లో వేశారు సార్. దట్స్ వాట్ మై ఆర్గ్యుమెంట్. నీటి పంపించేయాలని చెప్పేసి సుప్రీంలో కోర్టులో కేసేసి న్యాయ పోరాటం చేసింది కూడా టీఆర్ఎస్. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యకుండా కుట్రపూరితంగా తెలంగాణ ప్రయోజనాలని బలి పెడుతుంటే కూడా, ఇబ్బంది పెడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో కోర్టుకు కేసేసి తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేసింది టీఆర్ఎస్. అది వాస్తవము. రాజకీయాల కోసము, రాజకీయాల కోసం, చర్చ కోసం ఏమైనా మాట్లాడొచ్చు. సార్ చర్చ కోసం కాదు సార్. మీరు రవి గారు సెక్షన్ 3 కింద దీన్ని మేము నీటి కేటాయింపుల పంపిణీకి సంబంధించి, పునః పంపిణీకి సంబంధించి వాదనలు వింటామని చెప్పి కాదు రవి గారు. కాంగ్రెస్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి కూడా మీ ప్రభుత్వం పడగొడతాం, 6 నెలల్లో మీరు దిగిపోతారు, ఇదా మీరు చేయాల్సింది ప్రతిపక్షంగా. చెప్పారండి చెప్పారు. అది కాదు కదా, అది కాదు కదా. ఇన్ని సంవత్సరాలు మేడం గారు ప్లీజ్ కన్ఫైన్ టు ఏపీ తెలుగుదేశం పార్టీ. అంతే. కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ వాళ్ళు సార్ మిమ్మల్ని నేను ఒక ప్రశ్న సార్, రవి గారు అడిగిన దాంట్లో ఒక పాయింట్ నేను చెప్తాను. ఇవాళ మీరు విభజన చట్టంలోన పెట్టినటువంటి నిబంధనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కావచ్చు, అప్పటి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెసే కదా. అప్పట్లోనే ఈ వాటా కానీ ఈ 66-34 విషయం గురించి కానీ మీకు తెలవదా? మీకు చెప్తాం. మీకు దాని మీద వారి ప్రశ్నలనే సమాధానం ఉంది. వారు ఏమన్నారు, వాళ్ళు 89 దాని కింద ఒకటి స్పెషల్ సెక్షన్ 89 హెచ్చి దాంట్లో 34-66 పెట్టింది అన్నారు. అవును, తాత్కాలికము, అది టెంపరీ, నాట్ పర్మనెంట్ అగ్రిమెంట్. ఎవరైనా 1956 సెక్షన్ నెంబర్ 3 ప్రకారమే తాత్కాలిక. వీళ్ళు 1 సంవత్సరం ఓపిక పట్టిన 9 సార్లు ఎందుకు? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మీరు 1 సంవత్సరం ఎందుకు ఒప్పుకున్నారని అడుగుతలేము. అప్పుడు విభజన చట్టాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎంతో సాహసోపేతంగా సోనియా గాంధీ గారు వారు చెప్తారు, తలుపులు మూసి చేసినంటే తెలంగాణ మీద ఎంత ప్రేమతో సాహసోపేతంగా అన్యాయం చేసిందని ఆంధ్ర వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి అక్కడ మాకు ఎవరు గెలవకుండా చేసినారు. అక్కడ పూర్తిగా అయినా కూడా ఇక్కడ టోటల్గా 36 వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో తాత్కాలికంగా పెట్టినారు. ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ అగ్రిమెంట్. మీరు 1 సంవత్సరం ఒప్పుకున్నారు, కంటిన్యూషన్ ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు. ఎప్పుడు పోయినరు మీరు కోర్టుకు? ఏ సంవత్సరం పోయినరు? బిఫోర్ 18 ఎలక్షన్స్ పోయినరు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పోయినరు. అంతవరకు మీరు పోలే కదా. 3-4 సంవత్సరాలు సరే ఎదురు చూడొచ్చు. అప్పుడు అనేకమైన సమస్యలు ఉండే. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరించింది. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన ప్రతి అంశంలో ఒక సోదరుడిలాగా వ్యవహరించి మీకు సహకరించబట్టి 5 సంవత్సరాల బైఫర్కేషన్లో తెలంగాణ ప్రభుత్వం అంతమాత్రం సక్సెస్ కావడంలో కాంగ్రెస్ పార్టీ సహకారం అనేది ప్రధానమైనటువంటి పాత్ర. మీరు ఈరోజు మన ముందున్నటువంటి అంశము, మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, మనమంతా తెలంగాణ ప్రజలం. మన నీటి హక్కులు కాపాడుకోవడం కోసం ఇవాళ ట్రిబ్యునల్ అక్కడ వింటున్నది. ఇవాళ కేఆర్బీ ఏదైతే ఇప్పుడు సమావేశం అవుతున్నదో ఈ జరుగుతున్న సందర్భాన్ని హైలైట్ చేసి దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి హరీష్ రావు గారు మాట్లాడే బదులు మీరు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వరండి వాళ్ళకు. మీరు గవర్నమెంట్కి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, అవేర్ చేయండి. వీళ్ళు నీళ్లు తీసుకుపోతుండ్రు, వీళ్ళు అంటే ఇప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేస్తేనే కదా వాళ్ళు వచ్చి వాదన వింటుంది. మొన్న హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఆపడానికి అక్కడ ప్రయత్నం మా అఫీషియల్స్ పై చేస్తున్న సందర్భంలో ఆ సందర్భాన్ని వీళ్ళు అదనుగా చేసుకొని వాడుకునే ప్రయత్నం కాకపోతే ఇవాళ మంత్రి గారు అటెండ్ అయ్యారు కదా ఆ మీటింగ్కు. ఈ సందర్భంలో మీరు దాన్ని మిస్గైడ్ చేయడానికి నీళ్ళని తీసుకుపోతుండ్రు, అయిపోయినాయని రైతులను ఎంబెలు పెట్టడం ఎందుకు? నికర జలాలు మీరు మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూడండి. అంతకుముందు ఇప్పుడు ఎంత వాటర్ పర్సంటేజ్ పోతుందో అంతకంటే ఎక్కువ పోయింది లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరం. కాకపోతే ఏంటంటే సర్ఫ్లెస్ ఆఫ్ వర్షాలు ఉండడం వల్ల స్టాండర్డ్ వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏర్పడలేదు. అది
ఈసారి కొద్దిగా వర్షాలు అటు తక్కువ ఉండడం వల్ల ఏర్పడ్డది. ఇప్పుడు 130 టీఎంసీ మనకు కావాలి, 100 టీఎంసీ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి అఫీషియల్ మనకున్నటువంటి. ఇప్పుడు ఏపీకి వాటా ఎంత మిగిలి ఎన్ని మధు గారు, వాళ్ళు 30 టీఎంసీ ఉన్నదని మిగిలింది కానీ ఇప్పుడు 30 TMC. వాళ్ళకి ఇప్పటికి ఇంకా పోవాల్సింది 9 టీఎంసీలే అంతే, పోవాలి. 9 కానీ 30 కానీ ఏది ఉంది అది 9 టీఎంసీలే పోవాలి. Left over, దాని left over ప్రకారంగా అంతే. మిగిలిపోయింది వాడు వాడుకోగా మిగిలింది 9 టీఎంసీలే పోవాలి. ఈ రోజుకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి, ముచ్చుమర్రి నుంచి, పోతిరెడ్డిపాడు నుంచి 1000 క్యూసెక్లు పోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆపే ప్రయత్నమే కదా సార్, ఇది ఆపే ప్రయత్నం రవి గారు, ఏది ఇప్పుడు ఆపే ప్రయత్నంలో భాగంగానే కదా ఇప్పుడు అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. మంత్రి గారు ఇది ఆపే ప్రయత్నం కదా. తెలంగాణ అక్కడ ఉన్నది 100 టీఎంసీలే. నాకు కృష్ణ 100 TMC లు తెలంగాణ శ్రీశైలంలో ఒక 50 టీఎంసీల దాకా ఉన్నాయి.